acupuncture. So trade of a horse and a tiger, okay, and dog, to serve humanity, and are extrovert. Extrovert means is always looking to the society and all, not for him. For his birth is not for him. So he thinks like that. అతని గురించి ఆలోచించాడు, నిస్వార్థంగా ఆలోచిస్తాడు. సో అతను ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ గురించి లేకపోతే తన ఫ్యామిలీయే బాగుండాలని ఆలోచించాడు. సో హీఈస్ ఎక్స్ట్రావర్ట్ అండ్ ఇంపల్సివ్ అండ్ ఐడియలిస్టిక్ అంటే వెంటనే యుద్ధం మొదలైంది. సో ఈ విల్ డొనేట్ సంథింగ్ టు ది సొసైటీ, టు ది ఆర్మీ లైక్ దట్. సో ఇంపల్స్ very impulsive nature. These are the nature of the this thing. And next we will take another step. The sheep, hare, pig are aesthetic types guided by the emotions. Sheep, okay, sheep, hare, this is the hare, and pig. So three animals are very emotionally, it will aesthetic type guided by the emotions. They really on other leadership, but can tune into their environment and become flexible in their behavior. Okay ma, their behavior. This is the hare, means hare also like that. Sheep and pig, one trade, emotionally emotions, వెరీ ఎమోషన్స్. ఇప్పుడు ఒక షీప్, ఒక గొర్రె ఒకవైపు వెళ్తే అన్నీ అదే వైపు వెళ్ళిపోతాయి. సో ఎమోషన్స్ అన్నమాట, వాటి అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి వాటికి. సో దట్ ఈస్ ద థింగ్ ఇన్ త్రీ ఆఫ్ ది యానిమల్స్. ఓకే, నెక్స్ట్ ది మంకీ, డ్రాగన్ అండ్ ర్యాట్ ఆర్ monkey, dragon, rat. These are the restless. Monkey is very restless. Okay? And rat also restless. It moves around a mouse. So it will call you mouse. So here and there it goes and there. Okay? That is the rat. And next, even dragon, Chinese dragon, it is also restless. In reptiles, it is a very restless animal in those days. That is the thing. Okay, these are the main important things. Okay, కోతి కొమ్మొచ్చి అంట, మంకీ. ఓకే, రెస్ట్లెస్, కోతి కొమ్మొచ్చి అని అందుకనే మనం పెట్టేది కూడా కోతి చేష్టలు అంటాం. చిన్నపిల్లలు ఎవరైనా చేస్తుంటే అంటే పిల్లలు రెస్ట్లెస్గా ఉంటారు కాబట్టి. సో లంగ్ ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ రెస్ట్లెస్, ఇట్ విల్ టేక్. సో రెస్ట్లెస్గా ఉంటుంది లంగ్. సో అందుకని దానికి పెట్టాను. నెక్స్ట్ ఫోర్త్ దాంట్లోకి వచ్చేసరికి ట్రైడ్, రూస్టర్, తర్వాత స్నేక్. ఓకే, రూస్టర్, స్నేక్, ఆక్స్. సో రూస్టర్, స్నేక్, రూస్టరు, దేర్ ఆర్ ద ఫిలాసఫర్స్ అండ్ ఇంట్రావర్డ్స్. లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నామంటే ఎక్స్ట్రావర్డ్స్. సో హార్స్ ఎక్స్ట్రావర్డ్ చెప్పుకున్నాము, తర్వాత టైగర్ ఒకటి, ఇవి చెప్పుకున్నాం మనము చెప్పుకున్నాము. సో ఇక్కడ వచ్చేసేసరికి ఇంట్రావర్డ్స్. సో స్నేక్ ఒకటి, ఓకే, ఆక్స్ ఒకటి, తర్వాత రూస్టర్. సో దీస్ ఆర్ ద థింగ్స్, యానిమల్స్ మీన్స్ పాము, ఇవన్నీ కూడా లోపలే ఆలోచిస్తూ ఉంటాయి అన్నమాట. సర్పదోషం అంటాం. సర్పదోషం మీన్స్ నాగదోషము అంటే ఇంట్రావర్ట్ దోషాలనే కదా. ఇంట్రావర్ట్ దోషాలని ఎలా తీయాలి అంటే విత్ శాంజమ్. యూ షుడ్ ఆల్వేస్ థింక్ ఇట్ ఈస్ ఎ ఫిలాసఫికల్ లెవెల్. ఐ ఆమ్ టెల్లింగ్ ఆక్యుపంచర్ హారోస్కోప్ ఆఫ్ ద ఆక్యుపంచర్. సో మనకి ఇక్కడ కూడా
మన చుట్టూ ఉన్న పర్సన్స్ చూస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. సో మనం కూడా ఈ హ్యాబిట్లో చేసుకోవాలి. ఈ విధంగా వన్ ఆఫ్ ద హ్యాబిట్ అన్నమాట. ఇంట్రోవర్ట్స్ పర్సూ దేర్ థియరీస్ అండ్ స్టడీ డిటర్మినేషన్. సో పాము పగబట్టింది అంటారు. పాము పగబట్టింది అంటే 12 ఏళ్ళు అయినా సరే పాము పగబడుతుంది అని చెప్తారు. పగ ఉందా లేదా అనేది పక్కన పెడితే సో సర్పదోషం అనేది 12 years ఉంటుంది అని చెప్తారు జాతకాల్లో. సో ఇది స్నేక్ అనేది సో 12 years అంటే ఏంటి? సో ఇంట్రోవర్ట్ అది వెంటనే వెళ్ళి రెస్ట్లెస్గా వెంటనే వెళ్ళి ఏదో పని చేయదు. సో థింక్ చేసి పర్సన్స్ కూడా ఇక్కడ కూడా ఏంటంటే దీనికి ఆ ఉద్దేశం ఏంటంటే ఇంట్రోవర్ట్ అంటే వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. 2-3 ఏళ్ళు 3-4 ఏళ్ళు అది గడిచిపోయింది, ఒక సీట్ రాలేదు, మీకు ఏదో ఒక సీట్ మిస్ అయ్యారు, MBBS సీటు. సో 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళ పిల్లలు కూడా వచ్చే నాటికి కూడా ఇంకా దాని గురించి ఆలోచిస్తుంటారు. సో ఇది ఇంట్రోవర్ట్ యొక్క దోషం. 12 ఏళ్ళ దోషం అంటే ఇది. అంటే 12 ఏళ్ళు అంటే వాళ్ళ పిల్లలు ఎంత అందరూ మనం అయిపోయింది. సో అయినా 12 ఏళ్ళు దాని గురించి ఆలోచిస్తుంటారు. లైక్ మన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ. ఓకే, అంటే 12 ఏళ్ళు అయినా సరే ఆమె పాము పగలాగా. సో అందుకనే పాము పగ అంటాం. సో దిస్ ఈజ్ ద థింగ్ అన్నమాట. ఇది మనకి ఈ యొక్క ఓకే